హలో నమస్తే. ఆహ్, వంగలపూడి అనిత గారు నిన్న, ఈరోజు అసెంబ్లీలో, శాసన మండలిలో క్రైమ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంటే మా ప్రభుత్వంలో క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిపోయింది. మేము చాలా కంట్రోల్ చేసాం క్రైమ్‌ని అని చెప్తున్నారు. వీళ్ళు గతంలోనే ఒక పోస్ట్ కూడా చేశారు. ఆ పోస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మా ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు ఫెయిల్ అయినాయి అని ఒక డేటాని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. గతంలోని ఎన్సీఆర్బీ డేటా ఒకటి. ఓకే. అయితే ఆ డేటా కరెక్ట్ అయ్యి ఉండవచ్చు. ఇప్పుడు 2014, 15, 16 ఆ సంవత్సరం నుంచి క్రైమ్ రేట్ కూడా జనరల్గా పెరుగుతూ ఉంటాయి. పాపులేషన్ పెరుగుతూ ఉండేది కాబట్టి మేబీ అలాగని మన పాపులేషన్ పెరిగిందని ఆటోమేటిక్గా క్రైమ్ పెరిగిద్దని మనం ఊహాగానే రాలేము కూడా. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మేజర్గా మన ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీకి సంబంధించి క్రైమ్ రేటు పెరగటం తగ్గటం ఒకటైతే, దానికంటే కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఛార్జ్ షీటింగ్ రేట్ ఎంత, దాన్ని బట్టి నీ క్రైమ్ రేట్ ఎలా ఉంది అనేది తెలిసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఎస్సీ అతన్ని ఎవరో దూషిస్తే కొడితే అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టాడు. కేసు పెట్టినప్పుడు అది నువ్వు కేసు తీసుకొని దాన్ని ఛార్జ్ షీట్లోగా మార్చి ఎఫ్ఐఆర్ పెట్టి ఛార్జ్ షీట్కి మార్చి దాన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళినటువంటి శిక్ష వరకు తీసుకెళ్ళిన కేసులండి. అది దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టేట్. నేను అందుకే వంగలపూడి అనిత గారికి మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీరు కేవలం ఫిగర్ చెప్పి ఇదిగోండి 2015లో 2200 కేసులు పడ్డాయి, ఇదిగో 2021లో 2014 కేసులు పడ్డాయని మీరు అట్లా చెప్పకూడదు. 2023, 24 ఎంత ఉన్నాయి మరి? 2315 2022లో 2000 మరి అలాగైతే 2315 2022లో అయితే 2016లో 2335 కేసులు అంటే గత 6 సంవత్సరాల క్రితము మీ ప్రభుత్వంలోనే ఇప్పుడు 2013-12 కంటే మీ ప్రభుత్వంలో ఎక్కువ ఉన్నాయి కేసులు, రికార్డులు. ఎస్సీ, ఎస్టీ కేసులు ఫైల్ చేసిన ఆంధ్రప్రదేశ్లో దళితులకు వ్యతిరేకంగా, దళితులకు ఫేవరబుల్గా ఓకే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టినవి. ఇప్పుడు నేను అదే ఏమనేదంటే, ఇప్పుడు దాన్ని బట్టి మనం ఒక ఊహానికి రాకూడదు. మన ఊహాగానికి రావడానికి ఛార్జ్ షీట్స్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఛార్జ్ షీట్, మీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కేసుని టేకప్ చేసి మీరు దాన్ని ఛార్జ్ షీట్గా మార్చి కోర్టు దాకా తీసుకెళ్ళినటువంటి కేసులన్నీ ముందే మీరు రాజీ చేసి వాడిని బెదిరించి వాడికి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసి పంపించిన కేసులన్నీ, దాన్ని బట్టి నీ ఛార్జ్ షీట్ ఎంతవరకు నిజాయితీగా ఎస్సీ, ఎస్టీల మీద ఉన్నదని డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2022లో ఛార్జ్ షీట్ యొక్క రేటు ఆంధ్రప్రదేశ్లో 73.4%. రిమెంబర్, ఇట్ 73.4% ఛార్జ్ షీట్ రేట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటి దొరికింది నాకు. ఇక్కడ నేను బాగా ఎతికాను ఛార్జ్ షీట్ రేట్ పర్ యానం ఎంత ఉండిద్ది అని. అంటే నాకు ఎక్కడ దొరకలేదు, ఒక డేటా మాత్రమే దొరికింది. ఎన్సీఆర్బీ డేటా 2022 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ కేసు మీద 73.4% ఛార్జ్ షీట్ రేట్. అంటే 100 మంది పోలీస్ స్టేషన్కి వస్తే నన్ను కొట్టారు సార్, నన్ను కులం పెట్టి దూషించారని చెప్తే ఆ కేసుని టేకప్ చేసి దాన్ని ఛార్జ్ షీట్ దాకా తీసుకెళ్ళింది 73.4% జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. బట్ నేషనల్ వైడ్గా అదే 2022లో దేశం మొత్తం మీద ఛార్జ్ షీట్ రేట్ ఎంత అంటే 60% అండి. అంటే దేశం మొత్తం మీద నేషనల్ వైడ్గా చూసినప్పుడు ఛార్జ్ షీట్ రేటు 60%. 100 మంది పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్సీలు మమ్మల్ని వేధించారని చెప్పి వాళ్ళు ఛార్జ్ షీట్ దాకా తీసుకెళ్ళింది 60%. అంటే 40% సెటిల్మెంట్ చేసి వాళ్ళు బెదిరించి తిరిగి మీ మీద కేసు పెడతామని ఆ ఎస్సీలని బెదిరించి వెనక్కి పంపించిన కేసులు, లేదంటే నువ్వు ముందుకెళ్ళే ఉంటే నిన్ను చంపేస్తామని బెదిరించిన కేసులు, వాడు భయపడి విత్డ్రా చేసుకున్న కేసులు 40% ఉన్నాయి దేశం మొత్తం మీద. ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారమే చెప్తున్నా. మన ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వంలో ఛార్జ్ షీట్ డేటా ఎంత? జగన్ ప్రభుత్వంలో 75% ఉంది, 73.74% ఉంది అప్రాక్సిమేట్గా. నేషనల్ యావరేజ్ కంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి ఎస్సీని ప్రొటెక్ట్ చేసినట్టు, ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిందంటే ప్రొటెక్ట్ చేసినట్టు,
ఎస్సీ ఎస్టీలను ప్రొటెక్ట్ చేసింది 75% ఆఫ్ ఛార్జ్ షీట్స్ తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. దట్ ఈస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిస్ గవర్నమెంట్ ఆన్ ఎస్సీ ఎస్టీ కేసెస్. అంటే ఒక 25% వీళ్ళు కూడా సెటిల్మెంట్ చేశారా? దాంట్లో కొన్ని ఫాల్స్ కేసులు కూడా ఉండొచ్చు. అది తిట్టకుండానే ఎస్సీ ఎస్టీ కేసు ఉంది కదా అని చెప్పి వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ పెట్టవచ్చు. ఓకే, ఎక్కడో పలకాబలపం దగ్గర గొడవ అయినా సరే నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని దాన్ని వాడుకోవడానికి అవి ఫాల్స్ కేసులుగా తీసేస్తారు. ఏదైనా సరే ఒక 25% పోతే 73.4% ఛార్జ్ షీట్కి తీసుకెళ్ళాడు ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు. బట్ మీరెంత చేశారనేది ఆ డేటా ప్రకటించండి. వంగలపూడి అనిత గారు, మీరు జస్ట్ ఫిగర్ అందుకే సగం ఇప్పుడే ఒక కార్టూన్ చూసా, సగం పనులు చేయకండిరా అని చెప్పేది ఒక కార్టూన్ వచ్చింది. అదే మరి మీరు హాఫ్ రిపోర్ట్స్ ఇవ్వకూడదు. మీరు అసెంబ్లీలో అడ్రస్ చేస్తున్నప్పుడు అసెంబ్లీలో ఒక దాని మీద వైల్డ్ ఎలిగేషన్ చేయకూడదు. కంప్లీట్ డేటా పట్టుకురండి. ఎన్ని కేసులు అయ్యాయి, ఎంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ పెట్టారు, ఎన్ని ఛార్జ్ షీట్ దాకా తీసుకెళ్లారు, వాళ్ళలో ఎంతమందికి శిక్ష పడింది, ఆ డేటా బయట పెట్టండి. షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి 2014 నుంచి 2024 వరకు 2014 నుంచి 24 వరకు దీంట్లో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల మీద ఎంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఎంతమందిని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు, ఎంతమంది దాన్ని ఛార్జ్ షీట్ వేసి కోర్టు దాకా తీసుకెళ్లారు, ఎంతమందికి శిక్ష పడింది అనేది మీరు పట్టి చూడండి. నేను చెప్పిన ఒక రిపోర్ట్, షాకింగ్ రిపోర్ట్ ఇదేంటంటే 2014-16 అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమేగా. 2014-16లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఒక ఆర్టికల్ మీకు లింక్ ఇస్తా చూసుకోండి. దాని ప్రకారం significant higher end cases involving SCs, conviction rates are particularly low in states of Karnataka, Odisha and Andhra Pradesh. Conviction rates are significantly low in Karnataka, Odisha and Andhra Pradesh. Indian Express రాసినటువంటి ఒక ఆర్టికల్ 2014-16లో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్తే దాంట్లో కన్విక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే అర్థం ఏంటి, వీళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేసిన తర్వాత ఇది ఎస్సీ ఎస్టీ ఇతనేం నేరం చేయలేదని కొట్టేసిన కేసులు అత్యధికంగా ఉన్నాయట. అంటే అన్ని ఫేక్ కేసులే అని చెప్పేసి ఇది ఎస్సీ ఎస్టీ క్రైమే జరగలేదని కొట్టేసిన కేసులు ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఉన్నాయి. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంటే అర్థం ఏంటి, ఆడ ఎస్సీ ఎస్టీ పెట్టిన తర్వాత మీరు పోలీసులు మేనేజ్ చేశారు, పోలీసులు మేనేజ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు ఏదో వాడిని బెదిరించి వాడిని విత్డ్రా చేసుకోమని ఉండొచ్చు, లేదంటే మీరు లాయర్లను పెట్టి సుప్రీంకోర్టు దాకా హైకోర్టు దాకాలోకి వెళ్ళి పేదోడు వాడు అక్కడ దాకా రాలేడుగా, వాడు మ్యాక్సిమం పోలీస్ స్టేషన్కి వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి ఒక 5-6 కిలోమీటర్లు ఉండేది కాబట్టి అక్కడ దాకా వచ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టగలడు. నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తావు ఢిల్లీకి, అక్కడ ఎస్సీ వాడు వెళ్ళలేడుగా పాము, అంత దాకా ఛార్జీలు పెట్టుకొని లాయర్కి ఇచ్చే ఫీజు తర్వాత ఛార్జీలు పెట్టుకొని ఢిల్లీ దాకా పోలేడు కదా సుప్రీంకోర్టు వేయడానికి. సో వాడు చేయలేక దానికి తగ్గినవి ఏదైనా సరే మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తర్వాత ఆ ఎస్సీ ఎస్టీ కేసుని షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మీద దాడి నుంచి తప్పించుకున్నటువంటి క్రిమినల్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే ది కన్విక్షన్ రేట్ ఈజ్ వెరీ లో ఇన్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా అని ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తుంది. అందుకే నేనేమన్నానంటే మీరు ఇచ్చే ప్రజెంటేషన్ మీరు పర్ఫెక్ట్గా ఇవ్వాలి. మీరు ఎన్ని కేసులు పడ్డాయని కాదు, ఎంత ఆనెస్ట్గా కేసుని తీసుకెళ్లారు, ఎంత ఆనెస్ట్గా కన్విక్షన్ దాకా తీసుకెళ్లారు, ఎంతమంది నిజాయితీగా మీరు ప్రొటెక్ట్ చేశారు అసీల్ని, ఎంతమందిని మీరు బ్రదించలేదు, ఎంతమందిని మీరు విత్డ్రా చేయించలేదు, ఎంతమంది సుప్రీంకోర్టు దాకా పోయారు, ఎంతమంది హైకోర్టు దాకా పోయారు, ఎంతమంది లోకల్ కోర్టు దగ్గర ఆగారు, ఎంతమందికి లోకల్ కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు అవన్నీ బయటికి తీయండి. ఫుల్ రిపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ ప్రజెంట్ ద ఫుల్ డేటా, ఫుల్ రిపోర్ట్ రిగార్డింగ్ ఎస్సీ ఎస్టీ కేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు అప్పుడు మేము వెరిఫై చేస్తాం జగన్మోహన్ రెడ్డి బెటరా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బెటరా అని. ఊరికేదో ఎన్సీఆర్బీ డేటాలో వచ్చిన కేసులు అది పాపులేషన్ సైజుని బట్టి పెరుగుతూ ఉంటాయి. అవి 2014లో 2000 కేసులు ఉంటాయి, 2030లో 3000 కేసులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ డిఫరెన్స్ ఉంటుంది. దట్స్ నాట్ ద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షోయింగ్ ది అనదర్ రిపోర్ట్. ఈ అనదర్ రిపోర్ట్ ఏంటి ఇక్కడ ఇది చూడండి, drishti.ias.com వాళ్ళు రాసిన ఒక రిపోర్టు. ఇది 2022లో అంటే ఈ డేటా బిలాంగ్స్ టు 2022.
2022 అనుకుంటా. దీని ప్రకారం ఏంటి, 81% ఆఫ్ టోటల్ ఎస్సీ ఎస్టీ కేసెస్ ఆర్ ఇన్ 6 స్టేట్స్. 6 రాష్ట్రాల్లోనే 81% ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డాయి. వీటిలో ఏమిటి, ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత ప్రాంతం, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం, రాజస్థాన్ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం, మధ్యప్రదేశ్ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రం, బీహార్ అక్కడ బీజేపీయా మరి బీజేపీ అలయన్స్తో ఏదో ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఒడిస్సా మొన్నటి వరకు ఈ పట్నాయక్ ఉన్నాడు, ఇప్పుడు బీజేపీ, మహారాష్ట్ర వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా సరే వాళ్ళు పడగొట్టి బీజేపీకి వెళ్ళింది. ఈ 6 రాష్ట్రాల్లో కూడా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలు, అంటే ఎన్డీఏ పాలిత ప్రాంత రాష్ట్రాలు. ఈ 6 రాష్ట్రాల్లో 81% ఎస్సీ ఎస్టీ కేసులు పడ్డాయి. అంటే ఎక్కడెక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వం రన్ అవుతుందో ఎస్సీ ఎస్టీల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. షుడ్ అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇలాంటి డేటా ప్రజెంట్ చేయండి, యాక్యురేట్ డేటా ప్రజెంట్ చేయండి. సింపుల్గా మీరు 4 వేసి, వనిత గారు మీరు ఒక పార్టీకి సేవకురాలు ఎలాగో మీ దళిత కమ్యూనిటీ కనీసం 10% ఉండండి. ఎలాగ 90% మనం పార్టీలని, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ పార్టీలని మనం భజన చేయాల్సిందే, తప్పదు. ఇఫ్ యూ వాంట్ టు గ్రో పొలిటికల్లీ యూ హ్యావ్ టు డూ భజన టు ఎనీ పొలిటికల్ పార్టీ. దట్ ఈస్ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ దళిత్. మీరు 100% చేస్తున్నారు. నేను వనిత గారికి చెప్పేది ఏంటంటే, మీరు 90% మీ పార్టీకి భజన చేయండి. ఎందుకంటే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ దాకా తీసుకెళ్లారంటే మీరు అది చేయకపోతే తీసుకెళ్ళరాడు దాకా. 90% చేయండి పార్టీకి, ఒక 10% అన్న దళితులకి చేయండి. 10% కరెక్ట్ డేటా ప్రజెంట్ చేయండి. 10% అన్నా సరే ఛార్జ్ షీట్ ఎంత వేశారు, ఎంతవరకు తీసుకెళ్ళి, ఎంతమంది కన్విక్షన్ అయింది అనేది ప్లీజ్ గివ్ ఆనెస్ట్ రిపోర్ట్స్ ఇన్ అసెంబ్లీ, దెన్ విల్ డిసైడ్ విచ్ వన్ ఈజ్ మచ్ బెటర్. అది నేను చెప్పేది. ఓకే సరే చూద్దాం. ఏదైనా సరే ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్స్ బీ ఆనెస్ట్ ఇన్ ప్రజెంటింగ్ ఇన్ అసెంబ్లీ. ఏదో మీ పార్టీకి ఫేవరబుల్గా వచ్చే విధంగా కొన్ని వైల్డ్ డేటా తీసుకొని, మీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వంలో ఎక్కువగా దాడులు జరిగాయి, తక్కువ దాడులు జరిగాయి ఎస్సీల మీద అని చెప్పి మొసలి కన్నీరు కార్చడంలో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. ఒకవేళ అది రైట్ అయ్యి ఉండొచ్చు, మీ ప్రభుత్వంలో కంటే జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కువగా జరిగి ఉండొచ్చు క్రైమ్స్, బట్ ఈ గివ్ ద ఫుల్ డేటా, గివ్ ద ప్రజెంట్ యాక్యురేట్ డేటా ఇంక్లూడింగ్ ఛార్జ్ షీట్, ఇంక్లూడింగ్ కన్విక్షన్. సుప్రీంకోర్టు దాకా ఎంత వెళ్ళాయి, హైకోర్టు దాకా ఎన్ని అయ్యాయి, డిస్ట్రిక్ట్ కోర్టులో ఎన్ని అయిపోయినాయి, ఛార్జ్ షీట్ ఎంతమంది మీద పెట్టారు, ఎస్సీ ఎస్టీ మధ్యలో ఎంతమంది సెటిల్మెంట్ చేశారు. గివ్ ద ఫుల్ డేటా, then we'll decide which is better and which is not better. Thank you.